నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని బీసీ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. గ్రామ ప్రత్యేక అధికారి అత్తోట దీప్తి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. గ్రామంలో సైడ్ డ్రైన్ల లేమి, ఆక్రమణల కారణంగా పరిశుభ్రత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణల వల్ల వర్షాకాలంలో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించిన అనంతరం సైడ్ డ్రైన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా అవసరమని, అందరి భాగస్వామ్యంతోనే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడో ప్లేస్ చూసుకొని ఆ పాక నేను వేయించి పెడతాను, ఆ డబ్బులు వేయించి పెడతా. కానీ మళ్ళీ అదే చెప్తాను, నేను వేయించి పెడతా ఎక్కడో చోట చూసుకొని. ఏం మందు తాగుతున్నారు, ఏం జరుగుతుంది ఏం చెప్తానండి, నాకు తెలియదు అంటావా? ఇంకా అవి మాట్లాడితే మళ్ళీ చాలా వదిలే, మాకు అన్ని తెలియకుండా ఏం లేదు. ఎవరో ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చి తాగుతారు ఇక్కడ? అవును, అందుకనే ఇది తీసేయాలి, అందుకని తీసేయాలి. కొలకలూరు గ్రామంలో లాస్ట్ వన్ వీక్ నుంచి సైడ్ డ్రైన్స్ మనం క్లియర్ చేస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు R&B రోడ్లో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దానికి తోడు ఒక 10-15 సంవత్సరాల క్రితం పూడికలు తీశారంట. తర్వాత కూడా 1-2 సార్లు తీశారు, కానీ అది టెంపరీగా పైపైన తీయడం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కూడా వాటర్ అంతా రోడ్ల మీదకి రావడం, పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్, మాకు చాలా గ్రీవియన్సెస్ వస్తున్నాయి, చాలా అప్లికేషన్స్. నీళ్ళన్నీ మునిగిపోతుంది, బీసీ కాలనీ అంతా మునిగిపోతుంది అన్నప్పుడు మేము మోటార్స్ పెట్టి వాటిని తీయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వాటర్ ఎక్కడ వెళ్ళడానికి అవకాశం లేక ఒక్కొక్కసారి మోటార్ పెడితే 7 నుంచి 8 గంటలు కూడా మేము మోటార్ పెట్టి డబ్బులు వెచ్చించి తీస్తూ ఉన్న పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మొన్న మినిస్టర్ గారు ఒక 10 days బ్యాక్ వచ్చినప్పుడు ఈ కాలనీ వాసులందరూ కూడా సార్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం డ్రైన్స్ అవన్నీ తీయించండి, దానికి తోడు రోడ్ల పక్కన చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రైన్స్ మీద మొత్తము నిర్మాణాలు చేసేసి ఉన్నారు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసేసి ఉన్నారు. దాని మూలంగా వాటర్ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి తీయించమని అడిగినప్పుడు మినిస్టర్ గారు వెంటనే కొలకలూరుకి నేను స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను నాకు చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని ఒక లాస్ట్ 1 week నుంచి కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ సహకరిస్తున్నారు. 1-2 చోట్ల కొంచెం రెసిస్ట్ చేశారు. అందుకని ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడాను తహసీల్దార్ గారి సహకారంతో తీయించడం జరిగింది. అండ్ ఈ బీసీ కాలనీలో ఇది 6th లైన్లోకి వచ్చాము. ఇక్కడ కూడా అసలు సైడ్ డ్రైన్స్ అనేదే లేదు. ఇళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి ఎంక్రోచ్మెంట్స్ ద్వారా వచ్చేసి ఆక్యుపై చేశారు. ఎవరింటి ముందు వేస్ట్ వాటర్ వాళ్ళ ఇంటి ముందే ఉండి పాచి అదంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు కొలకలూరు గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న ఈ సైడ్ డ్రైన్ల విషయంలో MDO గారు రిక్వెస్ట్ చేస్తే నేను మా రెవెన్యూ టీము మా సర్వేర్ని తీసుకొని వచ్చాం. మరి అందరితో మాట్లాడాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విల్లింగే, ఎవరు కూడా ఏమి రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే సైడ్ డ్రైన్ కావాలి అనేది. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కానీ వర్షాకాలం వస్తే బీసీ కాలనీ మునిగిపోవడం, చాలా ఇబ్బంది పడడం. గౌరవనీయులైన మంత్రివర్యులు ప్రత్యేకంగా మొన్న కూడా ఒక ఆకస్మికంగా తనిఖీ చేసి ఈ కాలనీకి మంచి సదుపాయం కల్పించాలని మమ్మల్ని అందరినీ ఆదేశించడం కూడా జరిగింది. అందులో భాగంగానే మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఏదో ఎన్కరేజ్మెంట్ ఉంటే తీసేసి హడావిడి చేయాలని కాదు. నేను మా సిబ్బందికి కూడా ఏమి చెప్తున్నానంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఏ మెటీరియల్ పాడవకుండా. ఇప్పుడు ఇందాక అక్కడ మీరు చూస్తే ఒక చిన్న పాక ఉంది, ఆ పాకాని ఏదో దౌర్జన్యంగా పడేసి అట్లా చేయాలని నా ఉద్దేశం కాదు. మా వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళ చిన్న బొంగు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసి చక్కగా అప్పచెప్పండి. సైడ్ డ్రైన్స్ చేస్తే మీ ఊరు బాగుంటుంది. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి అంటు రోగాలకు వ్యాధి బారిన పడకుండా ఉంటారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి పట్టణంలోని 28, 29 వార్డుల్లో ఆయన పర్యటించి కార్యక్రమం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటర్ జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలి అని, ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని BLAలకు సూచించారు.
ఓటర్ జాబితా పారదర్శకంగా తప్పులు లేకుండా ఉండేలా అధికారులు పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్ లిస్ట్ దగ్గర మన దగ్గర లిస్ట్ ఇది ఇప్పుడు ఓటు వచ్చిందమ్మా 2002లో లేదమ్మా. ఎందుకంటే మీరు బేసింగ్ ఆన్ 2002 లిస్ట్ అనేది అనుకుంటున్నారు పెట్టి ఇందులో చదువుకోవడం వస్తే చదువు ఇచ్చుకొని ఏం చేయాలనేది మళ్ళీ వీళ్ళు వస్తారు, దాని ప్రకారం ఇప్పుడు మూడు ఉన్నాయి. ఈ పేరు దేవకులు చంద్రకుమార్. ఉమామహేశ్వర గారు కొడుకు. కోడల పేరు సౌజన్య. ఇంకొక పేరు ఏంటి? సౌజన్యది రేపు ఏం పేరు తల్లి? ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో ఎక్కడికక్కడ స్థానిక అధికారులు, అదేవిధంగా వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున బిఎల్ఏస్ ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఓటు ఉన్నదా లేదా, లేకపోతే ఎక్కడికి మారింది, లేకపోతే షిఫ్ట్ అయిందా, ఈ ఊర్లో ఉన్నారా లేదా, ఎక్కడైనా చనిపోయిన ఓట్లు ఉండి తీసేయకుండా ఉన్నారా, వీటిలన్నింటినీ కూడా సమగ్ర దర్యాప్తు చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటుకి కాపాడుకోవాలి, ఓటు హక్కు ఒక ప్రాథమిక హక్కులాగా భావించేలాగా, ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ముందు ఓటుని నమోదు చేసుకోవటం, ఓటు ఉండేలాగా చూసుకోవటం ప్రజాస్వామ్యంలో ఇది ఒక భాగం. దాన్ని ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్, స్థానికంగా ఉండే రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన అంశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు అవ్వాలి, ప్రజాస్వామ్యంలో ఓటుని కాపాడుకోవాలి, ఓటుని వినియోగించుకోవాలనే నేపథ్యంలో ఈ రోజున ఇస్ అ సింబల్ ఆఫ్ సక్సెస్ ఫర్ ద ఫ్యూచర్ అనే భావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా ఓటు హక్కుని పొందండి, ఓటుని వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఇంటికి మనం పరామర్శించాలి, వారికి ఓటు ఉందో లేదో చూడాలి. ఎవరైతే చదువుకోని వారు ఉన్నారో వారికి తెలియకపోతే తెలియజెప్పాలి. అది ఒక బాధ్యతగా వారికి ఓటు విలువను తెలియజేసుకుంటూ ఓటుని కాపాడుకుంటూ ఓటు హక్కును వినియోగించుకునే దానికి మార్గం ఏమని చెప్పి మా బిఎల్ఏస్ అందరినీ కోరు. పట్టణ కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సైకిళ్ల పార్కింగ్ను యథావిధిగా పాఠశాల ప్రాంగణంలోనే కొనసాగించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సుమారు 700 మంది విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలకు వస్తుండగా వాటిని ఇతర ప్రదేశంలో పార్కింగ్ చేయాలని ఆదేశించడం వల్ల
భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పాఠశాల గ్రౌండ్ను క్రీడల కోసమే వినియోగించాలని, పార్కింగ్ ఏర్పాటు చేస్తే ఆట స్థలం కొరత ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థుల భద్రతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల ప్రాంగణంలోనే పార్కింగ్కు అనుమతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఎం లక్ష్మీ శైలజ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు రవి, కార్యదర్శి కొట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కె వాణి, డి సురేష్ బాబు, షేక్ దావూద్, డి నాగరాజు, ఎంకే చారి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మణి, పండు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్లో నూతనంగా ఒక భవనం కట్టారు. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఖాళీగా ఉందని చెప్పి సైకిళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే పై అధికారులు ఆ సైకిళ్ళు తీసేసి అక్కడ రూమ్స్ కడతామంటున్నారు. పిల్లల కోసం సైకిళ్ళు బయట పెట్టుకోమంటున్నారు. బయట పెట్టుకుంటే పిల్లలకి సైకిళ్ళకి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి ఆ గ్రౌండ్ ఫ్లోరు పార్కింగ్కి వదిలేసి పైన ఖాళీగానండి, పైన రూమ్స్ కట్టండి అని చెప్పి మేము అధికారులను వేడుకోవడానికి అని చెప్పి వచ్చామండి. విద్యార్థులు సుమారు 900 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కొత్త భవనం అనేది నిర్మించడం జరిగింది. అది ఇదివరకు విద్యార్థులు సైకిల్ పార్కింగ్గా ఉండేది. కానీ ఇప్పుడు అదనపు తరగతి గదుల కోసం ఒక బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సైకిల్ పార్కింగ్ చేసుకోవద్దని చెప్పి ఉన్నతాధికారులు హెచ్ఎం గారికి హుకుం జారీ చేశారు. దానివల్ల విద్యార్థులు బయట ఎక్కడైనా పెట్టుకొని సైకిల్ అని చెప్తా ఉన్నారు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి పేరెంట్స్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులుగా సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. మేము చెప్తుంది ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎక్కడో సైకిల్స్ పెట్టుకొని స్కూల్కి ఆ బ్యాగులు వేసుకొని రావడాలంటే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి అధికారులు దీని మీద ఏదైతే కొత్త భవనం నిర్మించారో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్కి వదిలేసి పైన ఏదైతే రూమ్స్ ఉన్నాయో వాటిని తరగతి గదులుగా నిర్మించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీమతి దొడ్డపనేని ఇందిరా ఉన్నత పాఠశాలలో గర్ల్స్ స్కూల్ అని పిలుస్తూ ఉంటారు దాంట్లో విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి మరి అక్కడ పార్కింగ్ ప్లేస్లో సైకిళ్ళు పెట్టుకొని చదువుకునే పరిస్థితి మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా అక్కడ ఒక గత ప్రభుత్వంలో నూతన భవనాన్ని నిర్మించి కింద ప్లేస్లో సైకిళ్ళు పార్కింగ్ చేసుకొని పైన తరగతి గదులు నిర్వహిస్తామని చెప్పారు. గత కొంతకాలంగా విద్యార్థులు అక్కడ సైకిల్ పార్కింగ్ చేసుకొని వాళ్ళు యథావిధిగా చదువుకుంటున్న నేపథ్యంలో మరి గత కొన్ని రోజులుగా ఇక్కడ కొత్త తరగతులను ఏర్పాటు చేస్తాం, కొత్త ఆఫీసులను ఏర్పాటు చేస్తాం, మీరు సైకిల్ పార్కింగ్ని బయట చేసుకోండి, అక్కడ చేసుకోండి, ఇక్కడ చేసుకోండి అని చెప్పి విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొంది. అయితే మరి ఏఐఎస్ఎఫ్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులుగా, అక్కడ స్కూల్ కమిటీ చైర్మన్గా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, విద్యార్థినులు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి చదువుకుంటే సైకిల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చదువుకున్న నేపథ్యంలో ఎక్కడో పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి బ్యాగులు మోసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సైకిల్ పార్కింగ్ చేసే విషయంలో అభద్రతకు లోనయ్యి మరి పోయే పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ సైకిళ్ళు పోతే కొనుక్కోలేని పరిస్థితులు ఇక్కడ పేద విద్యార్థులు చదువుకునే ప్రదేశం. గర్ల్స్ స్కూల్లో విద్యార్థులు మంచి చదువు చెప్పే ప్రయత్నంలో మంచి మార్కులు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ని విద్యార్థుల మీద రుద్ది అక్కడ ఏదో మంచి చేస్తున్నామని చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందించే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 26 మంది లబ్ధిదారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తోపుడు బండ్లు పంపిణీ చేయడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ప్రశంసించారు. సమాజంలోని అవసరమైన వర్గాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, రోటరీ జిల్లా 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈద్ర వెంకట పూర్ణచంద్, రోటరీ నాయకులు కన్నెగంటి మురళీకృష్ణ, దుల్లిపాల రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కోటారి, కేసన కోటేశ్వరరావు, లబ్ధిదారులు, రోటరీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ పారిస్
అలాగే తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ పట్టణంలో ఎవరైతే రోజువారీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారో, అద్దె బళ్ళు తీసుకొని కొంతమంది 100 రూపాయలు, కొంతమంది 30 రూపాయలు, కొంతమంది 50 రూపాయలు, ఈ రకంగా వాళ్ళ డిమాండ్ని బట్టి వీళ్ళు అద్దె చెల్లించేలాగా జీవనం చేస్తున్న వారికి పర్మనెంట్గా లబ్ధిదారులు ఏ ఒక్క పైసా కూడా వాళ్ళ పెట్టుబడి లేకుండా దాదాపు ఒక్కొక్క బండి 10,500 రూపాయలు ఉచితంగా రెక్కల కష్టం మీద బతికే వారికి చేయూతగా వాళ్ళ జీవితంలో ఎంతో కొంత సహాయం చేశామనే తృప్తి కలిగేందుకు ఈనాడు ఈ మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వారు ఈ రోటరీ క్లబ్లో ఉన్న సభ్యులకి, సెక్రటరీలకి, కార్యవర్గానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మేము ఎవరైతే గతంలో పర్యటన చేసేటప్పుడు పట్టణంలో ఈ బళ్ళు లేని వాళ్ళకి, బళ్ళు కావాల్సిన వారికి దీనివల్ల వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుందని ఆర్థికంగా భావించిన వాళ్ళు మమ్మల్ని అడిగితే మేము పార్టీ పరంగా ఇద్దామని అనుకున్న సందర్భంలో నాకంటే ఒక అడుగు ముందుకు వేసి రోటరీ క్లబ్ వారు వచ్చి మేము సహాయం చేస్తాం అంటాం. ఆ రకంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి సఫలవంతం చేసి వాళ్ళందరికీ ఆనందం కలుగజేసిన సందర్భంలో సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండ్రీపురం వీరందరి సహకారంతో పాటుగా ఈ మంగత్తం అని చెప్పి ఒక జ్యువెలరీ వారు ఉన్నారు, వారి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చినటువంటి నిధులతోటి, అలాగే క్లబ్ నుండి ప్రతి బండికి 4,000 రూపాయలు పే చేయాల్సి ఉంది. ఈ 4,000 రూపాయలని ప్రతి బండికి కూడా అందించినటువంటి మన ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి లబ్ధిదారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఈ బండిని ప్రతిరోజు ఉపయోగించుకోండి. ఇది మీ ఆర్థిక పరిపుష్టి, అంటే ఆర్థికంగా మీరు బలపడి మీ కుటుంబానికి మీరు చేయూతగా ఉంటారనే ఉద్దేశంతో ఇచ్చినవి. దయచేసి ఇది ఎవరికి అమ్మద్దండి. ఒక్కొక్క బండికి 4,000 రూపాయలు క్లబ్ తరఫున కట్టాలి. ఆ అమౌంట్ మొత్తం మన గౌరవనీయులు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు చేయటం, మీ అందరి కోసం ఈరోజు ఈ బళ్ళు ఇవ్వటానికి మన రాజేంద్ర ప్రసాద్ గారు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. ఇద్దామన్న తడుతోనే మా ప్రెసిడెంట్ నల్లూరు వెంకటేశ్వరరావు క్లబ్ తరఫున ఇద్దామని చెప్పేసి అవి ట్రై చేయటం జరిగింది. ఇంకా వేరే లబ్ధిదారులు ఉన్నారు ఇవ్వాల్సిన వారు, వారికి కూడా త్వరలో మళ్ళీ ఇంకొక రౌండ్ రావడానికి ట్రై చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒక చిన్న అపోహ, మీరు అందరూ ఈ బళ్ళు తీసుకెళ్లి మీరు సక్రంగా వ్యాపారం చేసుకుంటే మిగతా లబ్ధిదారులకు కూడా ఇవ్వడానికి లోటరీ క్లబ్ గానీ ఏ స్వచ్ఛంద సంస్థ గానీ ముందుకు వస్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.